మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం డోర్నకల్ నియోజకవర్గంలోని సిగ్నల్ తండా గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వినూత్నంగా తండావాసులు ఎంపీ ఎలక్షన్లు బైకాట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు మీరు ఎలక్షన్లు బైకాట్ చేయడం జరిగిందని వివరాల్లోకి వెళ్తే, వారి తండాకు వెళ్ళడానికి కనీస రోడ్డు సౌకర్యం లేకుండా ఉందని వాళ్ళు వాపోతున్నారు. కనీసం వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళు నడవడానికి ఇబ్బందిగా ఉంది, వాళ్ళు వాపోవడం జరుగుతుంది. కనీసం పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ, వైద్యానికి 108 రావడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఏ నాయకుడు కూడా ఇంతకుముందు చేసిన నాయకులైనా ఇప్పుడున్న నాయకులైనా ఎవరు కూడా వాళ్ళ గ్రామాన్ని పట్టించుకొని ఆ రోడ్డు సౌకర్యం వేయలేదని గ్రామస్తులు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎంపీ ఎలక్షన్లు బైకాట్ చేయడం కోసం వాళ్ళు వినూత్నంగా ఫ్లెక్సీలతోటి బైకాట్ ఎంపీ ఎలక్షన్లు అని బోర్డులు పెట్టడం కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. కాకపోతే ఇప్పుడు వారు ఏమంటున్నారంటే, ఎవరైతే మాకు రోడ్డు వేస్తారో వారికే మా మద్దతు పలుకుతామని చెప్పి వినూత్నంగా వాళ్ళు ఎంపీ ఎలక్షన్లు బైకాట్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు వీళ్ళకి ఇంతకుముందు గతంలో కూడా 52 లక్షల ఫండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా రోడ్డు వేయకపోవడానికి గల కారణాలు ఏంది, అది ఏంది ఏం సంగతి అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం రండి. సిగ్నల్ తండా గ్రామం అండి ఇది. ఈ గ్రామంలో వచ్చేసి దాదాపు 2500 మంది దాకా జనాభా ఉన్నారు. 800కి పైగా ఓట్లున్నాయి. ఎప్పుడు మాకు సరైన రోడ్డు సదుపాయం అనేది లేదు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా రాజకీయ నాయకులు వచ్చేసి మీకు ఈసారికి ఒక్కసారి మమ్మల్ని నమ్మండి, మాకు ఓట్లేసి గెలిపియండి, మీకు కంపల్సరీ మేము దారి ఇస్తాము, రోడ్ వేపిస్తామని చెప్పేసి ఎలక్షన్స్ ముందు వచ్చేసి హామీలు ఇచ్చిపోతే తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత కనీసం తండా ప్రజలను పట్టించుకునేటోళ్ళు లేరు. రేపు వర్షం పడితే చిన్నపిల్లలు స్కూల్కి పోవాలన్నా కూడా, మేము నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా కూడా, ఎవరైనా అనారోగ్య పాలైతే ఒక అంబులెన్స్ తండాలోకి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే ఇది తండా మేము అందరం కలిసి ఒక మాట మీదకి వచ్చి ఈసారి ఏమున్నా సరే ఈ ఎంపీ ఎలక్షన్కి మనం బహిష్కరిస్తేనే మనందరికీ ఒక దారి అనేది వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఒక మాట మీద ఉండి ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము గిరిజనులము, మాకు ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గిరిజనులు అయ్యుండి కూడా మా గిరిజనుల యొక్క బాధ అనేది వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఐటీడీ ఫండ్ నుంచి 52 లక్షల రూపాయలు మంజూరై ఉన్నాయి. మాకు కొత్తగా ఏం వాళ్ళు శాంక్షన్ చేయనక్కర్లేదు. ఉన్న పైసలతో వర్షాలు రాకముందు మాకు రోడ్డు గినక వేపిస్తే వాళ్లకు మేము ఓట్లు వేస్తాం. రోడ్లు ఏని ఏడల మేము ఈ ఓట్లను బహిష్కరిస్తున్నాం. గ్రామ ప్రజలందరూ కలిసి కట్టుగా నిర్ణయం తీసుకున్నాం. ఇది పరిష్కారం కాకపోతే మేము మాత్రం ఈ ఓట్లను బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే రేపు వర్షం పడితే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, మేము కానీ, నిత్యావసర వస్తువులకు కానీ పోవాలంటే అదొక్కటే దారి. మాకు 3 పక్కలు వచ్చేసి ట్రాక్, ఒక దివిలాగా శ్రీలంక లాగా 3 పక్కల ట్రాక్, ఒకటే రోడ్డు ఉంది. ఆ రోడ్డు కూడా వర్షం పడితే మోకాళ్ళ లోతు దిగబడుతుంది. దానికి మేము ఎప్పటి నుంచో మాకు రోడ్లు వేయండి, డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయంటే పట్టించుకోకుండా లోకల్ లీడర్లు కానీ, సరే పెద్ద లీడర్లు కానీ ఎవరు పట్టించుకోలేదు. దానికోసం మేము ఈ నిరసన తెలిపితే, ఈ టైంలో మేము తెలిపితే మాకు పనులు అవుతాయని చెప్పి గ్రామస్తులు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని ఈ ఓట్లను బహిష్కరిస్తున్నాం. పట్టించుకోవట్లేదు. మేము ఎక్కడో దూరం కాదు కదా, మున్సిపాలిటీ 4వ వార్డులో ఉన్నాం. మేము ఎంతమందికి చెప్పినా మా గోడు అనేది వినట్లేదు. అందుకనే మేమేమనుకున్నామంటే, వర్షాలు పడకముందు రోడ్లు వేస్తారా, లేకుంటే ఇంటికో పడవ తెప్పించండి, మా నిత్యావసర వస్తువులకు మేము దాని మీద పోయి తెచ్చుకుంటాం అని మేము మనవి చేసుకుంటాం. గతంలో రెడ్డి నాయకు కనీసానికి ఒక 20 సంవత్సరాల వరకు గెలిచిండు ఎమ్మెల్యేగా. ఈ సంవత్సరం చేస్తాను, ఆ సంవత్సరం చేస్తానని రోడ్డు శాంక్షన్ చేయలేదు, రోడ్డు ఏపీయలేదు. ఆ తర్వాత రాఠోడ్ సత్యవతి కూడా గెలిచింది. రాఠోడ్ సత్యవతి గెలిచినా కూడా ఈ వచ్చే ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఓట్లు అయిపోయిన తర్వాత నేను శాంక్షన్ చేస్తానని చెప్పింది, కానీ శాంక్షన్ చేయలేకపోయింది. ఏ నాయకుడు వచ్చినా నేను చేస్తా అని చెప్పారు, కానీ ఎవరు చేయలేకపోయారు. మాకు రావటానికి పోవటానికి దారి లేదు. చిన్నపిల్లల ప్రాబ్లం, మొకాళ్ళతో బురద, మా ఏకిలు కూడా నడవట్లేదు. కాబట్టి ఈ ఎలక్షన్లో మేము ఓటు వేయలేకపోతున్నాం, బహిష్కరిస్తున్నాం అంతే. మనతో పాటు 4వ వార్డు కౌన్సిలర్ జర్పుల వీరన్న గారు ఉన్నారు. అసలు ఎందుకు వీరి కాలనీని బైకాట్ చేయాల్సి వచ్చిందో వారి మాటలు అడిగి తెలుసుకుందామండి. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది?
వాస్తవంగా తండాలో ఉన్న ఇంటర్నల్ రోడ్లన్నీ పూర్తయినాయి. ఆర్ఎండ్బి రోడ్డు నుంచి ఆర్ఏబి రోడ్డు దాకా మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి చొరవతోని గత 6 నెలల కిందట 52,20,000 రూపాయల నిధుల మంజూరు నేనే పోయి చేయించుకొని రావడం జరిగింది. ఆ పనులు కూడా ప్రాసెస్లో ఉన్నది. మా దురదృష్టవశాత్తు అప్పుడే ఎలక్షన్ కోడ్ రావడం, ఆ ఎలక్షన్ కోడ్లో కూడా కొంత వర్క్ ప్రారంభించి వదిలేయడం జరిగింది. ఆ కోడ్ కారణంగా మా అదృష్టం ఏంటంటే ఆ వర్క్ కొంచెం స్టార్ట్ చేసి ఉండడం వల్లనే ఆ నిధులు కూడా ఇవాళ ఉన్నాయి. ప్రజలు ఏమంటా ఉన్నారంటే వర్షాకాలం వస్తే మేము నడిచే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న రైతులేమో చాలామంది తక్కువ, రోజువారీ కూలీలు ఎక్కువ, సుతారి పని మొదలుకొని వ్యవసాయ రైతు కూలీలు కానీ, స్కూలుకు వెళ్ళే విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది. బియ్యం తీసుకోవడానికి వెళ్ళడానికి కూడా మాకు చాలా ఇబ్బంది. ఏ రేషన్ షాప్ చూసుకున్నా కూడా కిలోమీటర్ దూరమే, మాకు వెహికల్ కూడా రావు. ఇదే మా సమస్య. అందుకనే ఈసారి ఎలక్షన్లో కలిసికట్టుగా ఉండి ప్రజలే స్వచ్ఛందంగా వారంతటా వాళ్ళే ఎలక్షన్లు బహిష్కరిస్తే కానీ మన సమస్య పరిష్కారం కాదు అని చెప్పేసి వారే సొంతంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారికి అనుకూలంగా నేను కూడా సానుకూలంగా స్పందించినాం. అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. రోడ్ వచ్చేదాకా ఎంపీ ఎలక్షన్ ని